అందరికీ నమస్కారం అండి. నా పేరు హేమలత. నేను కోనసీమ జిల్లాలో ట్రైనింగ్ ఎన్ఎస్సీగా పనిచేస్తున్నాను. డిపిఎం గారు ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ డిపిఎం గారు ఆదేశాల మేరకు ఇక్కడ రామచంద్రపురం డివిజన్ కే గంగవరం మండలం ఈ రోజు దశపర్ణి కషాయం తయారు చేయడం జరిగింది. నా పేరు బాబురావు. నేను రామచంద్రపురం డివిజన్ కి ఎంపీగా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు రామచంద్రపురం డివిజన్ గంగవరం మండలంలో బట్లపాలికి గ్రామంలో దశపర్ణి తయారీ విధానం జరుగుతుంది. అత్తకోడదాకు 2 కేజీలు మేడం, జావాకు 2 కేజీలు, మామిడాకులండి 2 కేజీలు, జిల్లెడాకులు 2 కేజీలండి, మారేడాకులు 2 కేజీలండి, బొప్పాయాకు 2 కేజీలండి, సీతాఫలవాకు 2 కేజీలు, వేపాకులు 2 కేజీలండి, పింటాకు 2 కేజీలండి, జామాకులు 2 కేజీలు, అల్లం 1 కేజీ, పసుపు 1 కేజీ, పచ్చిమిర్చి 1 కేజీ, 2 కేజీల పేడ, 20 లీటర్ల మూత్రం, 150 లీటర్ల నీళ్లు. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి 45 రోజులు మొదలుపెట్టాలండి. 45 రోజుల తర్వాత తయారవుతుంది. ఎకరాకి 6 లీటర్లు తీసుకుని 200 లీటర్లు డ్రమ్ములో కలుపుకొని మనం స్ప్రే చేసుకోవాలి. ఇది స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల పురుగులకి, లబ్ధి పురుగులకి, పెద్ద పురుగులకి, అన్ని రకాల తెగుళ్ళకి, పురుగులకి పనిచేస్తుంది. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. నా పేరు మణికంఠ స్వామి. ఇప్పుడు ఇలా ముందుగా ఎందుకు చేస్తున్నాం అంటే మనకి రైతుకి అన్ని విధాలుగా పురుగు మందులతో పాటు అంటే పురుగు మందులు అన్ని రకాలుగా టైంకి దొరికేస్తున్నాయి, కానీ ఇవి దొరకవండి. అందుకే ముందుగా 45 రోజుల ముందు తయారు చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్ సీజన్ అండి. ఇవి ఇలా చేయడం వల్ల ఏంటంటే రైతుకి ప్రకృతి వ్యవసాయం చేసిన ప్రతి రైతుకి అన్ని కషాయాలు, అన్ని తెగుల మందులకి సూటబుల్ అవుతుంది. దీన్ని వాడడం వల్ల అందరికీ రైతులకి అందుబాటులో ఉంటుందండి. నమస్కారం అండి. నా పేరు శ్రీను. నేను టీఐసిఆర్పీగా పనిచేస్తున్నాను. ఈ దశపర్ణి కషాయం అన్నది పురుగు మందులకి ధీటుగా పనిచేస్తాయి, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇది వాడడం వల్ల చాలా ప్రయోజనాలు, అన్ని రకాల పురుగులు, తెగుళ్ళు కూడా కంట్రోల్ అవుతాయండి. ఇది వాడడం చాలా మంచిది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, పురుగు మందు కన్నా సమర్థవంతంగా పనిచేస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు దంగేటి రామస్వామి. బట్లపాలికి వివోలో ఐసిఆర్పీగా పనిచేస్తున్నాను. ఇది ఈ రోజు దశపర్ణి కషాయం తయారు చేయడం జరిగిందండి. ఇదే కషాయం మన కెమికల్లోకి వెళ్తే ప్రతి దానికి ప్రతి మందు కొట్టాలండి. ప్రతి మందు కూడా లీటర్ 400-600 అవుతుంది. అదే మా ప్రకృతి వ్యవసాయంలో తయారు చేసిన కషాయం ఈ మిశ్రమం 200 రూపాయల ఖర్చుతో ఈ రోజు మందు రేట్లకి మా రేట్లకి తేడా అండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ కషాయం బాగా పనిచేస్తుందండి పురుగు మందుల మీద. దీన్ని కొట్టి ప్రతి నా తోటి రైతులందరి చేత కషాయం కొట్టిస్తున్నానండి. ఒక రైతు నుంచి ఒక రైతు చూసి ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను బట్లపాలిక వివో2లో ఐసీఆర్గా పనిచేస్తున్నాను. నా పేరు సచివేని. నేనైతే మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీటింగ్స్ పెట్టినప్పుడు ఇలాంటి కషాయాల గురించి మేము పరిచయం చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా, అంటే ఏ ఖర్చు తక్కువ కాబట్టి ఒక సామూహికంగా ఏర్పాటు చేసి సామూహికంగా కషాయాలు తయారు చేసి వాళ్ళకి చూపించడం, అవి ఎలా ఉన్నాయని వాళ్ళకి పట్టుకెళ్ళి ఇలా ఉపయోగించాలి, మీరు మొక్కలకి ఎలా స్ప్రే చేసుకోండి అని మేము చెప్పడం జరుగుతుందండి. పిల్లలందరూ కూడా వాళ్ళ కుండీల్లో కానీ, కిచెన్ గార్డెన్ లో కానీ, టెర్రస్ గార్డెన్ లో కూడా ఇవి కషాయాలని ఉపయోగించుకొని ద్రవ జీవామృతం ఇలా ప్రకృతి పరంగా దొరికే అన్ని కూడా జీవామృతాలను ఉపయోగించుకొని, కషాయం మందులు ఉపయోగించుకొని వాళ్ళు మరి ముందుకు రావడానికి చాలా రకాలైన కూరగాయలను పండించుకొని వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండడానికి చాలా మంది ఇష్టపడుతున్నారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మంగాదేవి.
మేము దశపర్ణి కషాయం తయారు చేస్తాం కదండి. ఇది 45 రోజులు తయారవుతుంది. దీని తర్వాత రైతులకి అందజేయడం జరుగుతుందండి. మామూలుగా అయితే రైతులు కెమికల్ మందులు కొట్టినప్పుడు వాళ్ళు మాస్క్ పెట్టుకోకుండా స్ప్రే చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం అది దెబ్బతింటుందండి. రకరకాల ఆరోగ్య పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ దశపర్ణి కషాయం వాడడం వల్ల, ఏ కషాయాలైనా వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఆరోగ్య హానికరాలు గానీ ఏమీ ఉండవండి. నమస్కారం అండి. నా పేరు లావణ్య. నేను తాలపు టీఐసీఆర్పీ కింద పనిచేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేల, నీరు, ఆరోగ్యం అన్ని బాగుంటాయి. అందరికీ నమస్కారం అండి. నేను మసకపల్లి టీఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నా పేరు లలిత. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మనమే కాకుండా మన భవిష్యత్తు తరాలకు కూడా మంచి భూమి, మంచి ఆరోగ్యం ఇచ్చేటి వాళ్ళం అవుతాం.